కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువా ఘనముగా తండ్రి నేను ఆరాధించడానికి, నీ స్తుతించడానికి, నేను హెచ్చరించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మేమందరము కూడా ప్రభు నీ చెంతకు వస్తూ ఉన్నాం, నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాతో మీరు మాట్లాడమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన స్తోత్రాలు. నీ దీనదాసుడైన ప్రభువా, నీ పాద ధూళి వంటి వాడైనటువంటి నన్ను ప్రభు నీ సిలువ కేంద్రం మరుగుపరుచుకుని నాయన ఈ సమయానికి ప్రభువా నీ ప్రజలైనటువంటి వారికి, నీ బిడ్డలైనటువంటి వారికి ప్రభువా ఏ వర్తమానమైతే అవసరమో తండ్రి ఆ యొక్క మాటలు తండ్రి మీకు దయచేయమని, నీ సాధనగా నీ పనిముట్టుగా అభిషేకించుకు వాడుకున్నామని, ఈ సంఘాన్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేక ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి సంఘ పాస్టర్ గారికి, కిషోర్ తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇంచుమించుగా 2వ సంవత్సరం కావస్తూ ఉంది ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి కదండి. ఈ దుబాయ్ దేశంలో సంఘము నడిపించడం అంటే మాటలు కాదు కదండి. సంఘం నడిపించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే నేను జనవరిలో సంఘాన్ని పెట్టాను. జనవరిలో పెట్టి ఇంచుమించుగా 6 నెలలు కావస్తూ ఉంది. నేను దుబాయ్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. అయితే ఎందుకు చెప్తా ఉన్నానంటే తమ్ముడు నాతో కొన్ని విషయాలు పంచుకుంటూ ఉంటాడు. ఇక్కడ సేవ చేయడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి పని. చాలామంది అనుకుంటారు దుబాయ్లో సేవ దుబాయ్ చేస్తూ ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా రెంట్లు కడతారు, ఇవన్నీ ఎలా సాగుతాయి. ఇంచుమించుగా మాకు ఒక 1000 దిరామ్స్ అవుతాయి ఒక వారానికి భోజనాలతో పాటు. 1000 దిరామ్స్ అంటే 26,000 స్టిల్ మన ఇండియన్ మనీ. అంటే నెలకు వచ్చి ఎంత 1,10,000 1,15,000 అవుతుంది ఒక్క నెలకు వచ్చి కదండి. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే సేవ చాలా భారంతో కూడుకున్నటువంటిది కదండి. అందు గురించి మాటలు చెప్పవలసి వస్తూ ఉంది. మంచిది. ఈ యొక్క పరిచర్యలో ఆ సేవకులతో పాటు పెద్దలతో పాటు పాలిభాగస్తులుగా మనము కూడా ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి ఇచ్చేది ఏది కూడా దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు కదండి. 100 ఆశీర్వాద ఫలాలు దేవుడు ఇస్తానే ఉంటాడు కదండి. అలాగా ఇచ్చి చెడిపోయినటువంటి వారు లోకంలో ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు. ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి సేవలో మరింతగా మరి ప్రోత్సాహకరంగా మీ యొక్క సేవకులకి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగం మనం ఆలోచన చేస్తూ ఉంటే తెస్సలోనికి రాసినటువంటి మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడు పౌలు ఈ సంఘానికి రాస్తూ ఈ మాట ఆ సంఘస్థులతో అంటా ఉన్నాడు. కాగా మీరు ఎలాగో నడుచుకోవాలని సంతోషపరచవలను, దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని వేడుకొనుచున్నారు. ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే మీరు దేవుని విషయంలో ఎలా ఉంటారంట, అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఈ రోజున దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, మన ఊర్లే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కదండి. మా మొగల్తూరు ఇదివరకు ఒక రోడ్డే ఉండేది. మన మొగల్తూరు అండి పక్కనే, సీతారామపురం పక్కనే మన మొగల్తూరు చిన్న రోడ్డు ఉండేది. ఇప్పుడు చూస్తే హైవే అన్నమాట, 216 పెద్ద హైవే. ఇంచుమించు ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు. విజయవాడ వెళ్ళాలంటే రైట్ కొడితే 2 గంటలు విజయవాడ వెళ్ళి పడిపోతాం. అంతే, అంత డెవలప్ అయిపోయింది అన్నమాట. గ్రామం చాలా డెవలప్ అయిపోయింది. గ్రామమే కాదు, పట్టణాలు డెవలప్ అవుతా ఉన్నాయి. మనం ఎప్పుడైనా 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి మన ఊరు వెళ్ళామనుకోండి, మన ఊరు మనకు గుర్తుకు రాదు. ఇది మన ఊరేనా, మన గ్రామమేనా, మన ఇల్లు ఎక్కడ అని చూసుకునే పరిస్థితి. ఎందుకంటే అంతగా డెవలప్ అవుతూ ఉన్నాయి కదండి. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా డెవలప్లో ముందుకెళ్తా ఉంది కదండి. మానవుడు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు. మానవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు. ఉదాహరణకు మనము మునుపున్నటువంటి స్థితిలో మనం లేము కదండి. మీరున్నారా? ఒకప్పుడు ఎలా ఉన్నారు, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆ స్థితిగతులు లేవు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే అభివృద్ధి పరిచాడు, హెచ్చించాడు కదండి. ఒకనొక స్థితిలో ఉన్నటువంటి మనలను, మరి ఒక జీరోలో ఉన్నటువంటి మనలను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని రప్పించాడు. అవునా కాదా? ఉదాహరణకు
ఒకనప్పుడు జీరో ఉన్నటువంటి నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఉంచాడు. అంతగా దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మానవుడు అన్ని విషయాలు కూడా దినాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇంకా కూడా మానవుడు ఎక్కువ కాలం బ్రతకాలని సైంటిస్టులు పరిశోధన చేస్తూ ఉన్నారు. మానవుడు దీర్ఘకాలం బ్రతికే విధంగా వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి డెవలప్ అంతా ఫాస్ట్గా ముందుకు ఉంది కదండి, ముందుకు వెళ్తా ఉంది. ప్రపంచాన్ని ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నాం. మన ఊరిని ఇక్కడి నుంచి చూడాలంటే ఇక్కడి నుంచి మన ఊరిని చూస్తాం నిమిషాల్లో కదండి. మన ఇంటి, మన చుట్టుపక్కల, మన రోడ్లు, మన గ్రామం అన్నీ కూడా ఇక్కడి నుంచే చూస్తాం. కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నటువంటి మన గ్రామాన్ని ఇక్కడి నుంచే చూస్తున్నామంటే ఇది అభివృద్ధి కాదంటారా? ఖచ్చితంగా డెవలప్. అయితే అది లోకానుసారమైనటువంటి అభివృద్ధి అలాగుంటే, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అభివృద్ధి ఏంటి? సంఘానికి కావాల్సినటువంటి అభివృద్ధి ఏంటి? సంఘానికి అవసరమైనటువంటి అభివృద్ధి ఏంటి? మనము సంఘములో ఉదాహరణకు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. పెద్ద పెద్ద సంఘాలు అంటే వేల కొలదిగా ప్రజలు ఉంటారు. ఒక కొయ్యరే 300 మంది ఉంటారు. వాయిద్యాలు వాయించేటువంటి వారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటారు. చాలా మంది ప్రజలు ఉంటారు. మనం అనుకుంటాం ఆ యొక్క సంఘం చాలా అభివృద్ధి చెందినటువంటి సంఘం అయితే కావచ్చు. 10 మంది ఉన్నటువంటి సంఘం అభివృద్ధి చెందినటువంటి సంఘము కాదా? ప్రశ్నించుకోవాలి. 10 మంది ఉన్నటువంటి సంఘము అభివృద్ధి చెందినటువంటి సంఘము కాదా? అభివృద్ధి చెందిందా? చెందలేనటువంటి సంఘమా? ఏ విధంగా అభివృద్ధి చెందింది అని అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి అవసరమైనది సంఖ్య కాదు. దేవునికి కావాల్సింది సంఖ్య కాదు. పొల్లు విస్తారంగా ఉంటే కాయ లేకపోతే ప్రయోజనం ఏముంటది? ఒక చెట్టుకి విస్తారంగా పూసి అక్కడ ఫలాలు కాయకపోతే, ఫలించకపోతే, మనం ఆశించినటువంటి ఫలాలు ఆ సంఘంలో లేకపోతే, ఆ యొక్క వృక్షానికి లేకపోతే ప్రయోజనం ఏముంటది? ప్రయోజనం ఏముంటుందా? ఎంతమంది ఉన్నామనేది కాదు, దేవునిలో ఎలాగ బలపడతా ఉన్నామనేది ప్రాముఖ్యం. ఆమేన్. మనం దేవునిలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నాం అనేది ముఖ్యం. మన సంఘములో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో నేను ఎలాగ అభివృద్ధి చెందాను దేవునిలో అనేది నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘము తెస్సలోనికే సంఘము దేవునిలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ మరింతగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకానికి తెస్తా ఉన్నాడు పౌలు భక్తుడు గారు కదండి. ఆలోచన చేద్దాం. దేవునిలో అభివృద్ధి చెందాలి అంటే మొత్తం తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలోనే 4:2 ఏమనుందంటే, మీరంతకంతకు దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. మీ విషయములలో అంతకంతకు పొందవలనని వేడుకొనిచున్నారు. ఇక్కడ దేవునిని సంతోషపరచవలను అనగా, దేవునిలో మనం అభివృద్ధి చెందాలంటే దేవునిని సంతోషపరచడంలో అభివృద్ధి చెందాలి. ఆమేన్. దేవుడు ఎలా సంతోషిస్తాడు? డబ్బులు ఎక్కువిస్తే సంతోషిస్తాడా? బాగా పాటలు పాడితే సంతోషిస్తాడా? రోజు క్రమం తప్పకుండా ఆలయానికి వస్తే సంతోషిస్తాడా? మరి ఎలా సంతోషిస్తాడు? నిన్ను చూసి, నన్ను చూసి, తమ్ముడిని చూసి, సంఘాన్ని చూసి దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎలాగో సంతోష పెట్టాలి. దేవుడు ఎలా చేస్తే, ఎలా ఉంటే సంతోషిస్తాడు? చక్కటి బట్టలు వేసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని, నీట్గా సెంటు కొట్టి, చక్కగా కూర్చుని, మౌనంగా కూర్చుంటే దేవుడు సంతోషిస్తాడా? ఎలా సంతోషిస్తాడు చెప్పండి మీరు? ఆ బాధ ఇది మీరే పడండి, మీరే చెప్పేయండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్నట్టు చూస్తున్నారు నా. ఇంకా మంచిది, తెలివైన వాళ్ళు మీరు అందరూ కూడా. చాలా సంతోషం. ఎప్పుడు సంతోషిస్తాడంటే విత్తనము, ఇందాక పాడపాడారు కదా, విత్తనము విరగకపోతే ఫలించునా. మనము దేవునిలో ఫలించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవునిలో ఫలించడం అంటే ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ప్రయత్నించాలి,
దేవుని నమ్మడంలో ఫలించాలి, పాటల్లో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, దేవుని యొక్క వాక్యం చదవడంలో ఫలించాలి, దేవుని యొక్క క్రియలు ఫలించడంలో చేయడంలో ఫలించాలి, దేవునిని చూపించడంలో ఫలించాలి, దేవునిని లోకానికి చూపించడంలో ఫలించాలి. అది అభివృద్ధి అంటే. ఆ అభివృద్ధి నీ దగ్గర ఉందా? ఆ అభివృద్ధి నేను కలిగి ఉన్నానా అనేది మనం ప్రశ్నించుకుంటే దేనిలో మనం అభివృద్ధి చెందామనేది నీకు అర్థమవుతుంది. దేనిలో నేను అభివృద్ధి చెందానని నాకు అర్థమవుతుంది. ఒకప్పుడు 1999లో నేను పరిచర్యకు వచ్చాను. తమ్ముడికి అప్పుడు చిన్నోడు, నేను జట్టుపాలెంలో పరిచర్యలకు వచ్చాను. జట్టుపాలెం తమ్ముడు కూడా అక్కడికి వచ్చాడు. నేను పిఠావరపేట పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తా ఉన్నప్పుడు నాకు తమ్ముడు తెలుసు. అప్పుడు 1999లో నేను పరిచర్యకు వచ్చినప్పుడు నేను ఎక్కడ వాక్యం ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తెలియనటువంటి పరిస్థితి. అంటే అప్పుడు నాకేమి లేదు, వాక్య అనుభవంలో ఫలింపు అనేది, అభివృద్ధి అనేది లేదు. కానీ దాన్ని మనం సాధన చేస్తున్నప్పుడు, దాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగినప్పుడు, దేవునిలో అంగలార్చినప్పుడు దేవుడు ఆ స్థితిని ఇచ్చాడు, ఆ స్థితిని కలిగించాడు. కనుక ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి, మన సంఘాన్ని చూసి, మన కుటుంబాన్ని చూసి, మన బిడ్డలను చూసి దేవుడు సంతోషించాలి అంటే మనం దేవునిలో ఎలాగున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యందు మనం ఎలాగున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి, నా విశ్వాసాన్ని చూసి, నా నమ్మకాన్ని చూసి, నా ప్రార్థన చూసి, నా కన్నిటిని చూసి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటే సంతోషమే. ఒకవేళ లేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, ఆదికాండ గ్రంథంలో ఉంటుంది, 4వ వచనంలో ఉంటుంది, దేవుడు ఈ భూమి మీద ఎందుకు మానవులను చేశానని దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడట, సంతాపపడతా ఉన్నాడట. ఎందుకు సంతాపపడతా ఉన్నాడు, ఎందుకు బాధపడతా ఉన్నాడు అంటే, దేవుడు ఆశించింది ఏంటంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే, మానవుడు నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, నన్ను మహిమపరచాలి, నాలో ఫలించాలి అనేది కోరుకుంటే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తానకు ఇష్టమైనట్టుగా, తనకి ఇష్టానుసారముగా, తనకు నచ్చినట్లుగా భూమి మీద బ్రతుకుతా ఉంటే దేవుడికి బాధ అనిపించదండి? దేవుడికి బాధ కలగదా? నొప్పి కలగదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన స్వరూపంలో దేవుడు మనందరినీ కూడా తన రూపంలో చెక్కుకున్నటువంటి దేవుడు మనందరినీ కూడా, అయితే తన బిడ్డలైనటువంటి వారు, తన ప్రజలైనటువంటి వారు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన యొక్క సంఘమైనటువంటి సంఘము ఆత్మీయతలో ఫలించకపోతే, ఆత్మీయతలో ఎదగకపోతే దేవుడు నొచ్చు కూడా బాధపడ్డా ఖచ్చితంగా. నీ బిడ్డ ఒక తప్పు చేస్తే, నీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే, అలాగే ఉంటే, అలాగే జీవిస్తే నువ్వేమంటావు? నీ కుమారుని ఏమంటావు? ఈరోజు ఏ రోజో తెలుసా మీకు? ఫాదర్స్ డే. ఫాదర్స్ ఉన్నారా? అందరూ ఫాదర్సేనా? ఇంకా ఫాదర్స్ అవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు అక్కడక్కడ ఉన్నట్టున్నారు. నేను ఫాదర్నే. ఫాదర్స్ డే అనమాట. ఆ తండ్రి కుమారుని చూసి ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఆ కుమారుని చూసి ఎప్పుడు సంతోషిస్తాడు? ఇందాక ఇక్కడ వాయిద్యాలు సురేష్ గారి బాబీ, ఇతను బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఆ కన్న తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారని. నిజమే కదా? చక్కటి వాయిద్యాలు, యవన కాల ప్రాయంలో, ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు కదండి, చక్కగా వాయిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయతలో, సంగీత పరిచయలో, సంఘాలలో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వారిని చూసి ఆనందిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కాదు, దేవుడు కూడా వారి పట్ల సంతోషిస్తాడు. అలాగే నీ కుమారుడు ఒకవేళ తప్పులు చేసుకుంటూ వెళ్తే ఏమంటావో తెలుసా? నువ్వు ఏమంటావు? మేమేమన్నామండి మా పిల్లల్ని అన్నట్టుగా చూపుతున్నారు. మీరు ఎప్పుడు మీ పిల్లల్ని ఏమనలేదండి? చెప్పండి. కోపడతారా? కొంతమంది అంటారు, నా కడుపున చెడ పుట్టావు కదరా అని అంటారు. ఆ మాట
ఎందుకంటామంటే ఎంతో బాధ అనిపిస్తేనే కానీ ఆ మాట అనం. ఎంతో బాధ అనిపిస్తేనే కానీ ఆ మాట అనం. ఈ రోజున ఒక తల్లి ఒక కుమారుని అలాగంటా ఉంది అని అంటే కారణం ఏంటంటే ఒక తల్లి అంటా ఉంది యూట్యూబ్లో, నా కుమారుని కాల్చేయండి, చంపేయండి అంటా ఉంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూస్తూ ఉంటే ఘోరం అనిపిస్తూ ఉంది. ఆ తల్లిని మానభంగం చేయడానికి కుమారుడు వెళ్తా ఉన్నాడు. లోకం ఎటు వెళ్ళిపోతా ఉంది, లోకం ఎటు వెళ్ళిపోతా ఉంది. ఆ తల్లి అంటా ఉంది, నా కుమారుని చంపేయండి అంటా ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అలాగే ఒకవేళ నీవు కూడా తన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి నిన్ను యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య యొక్క నామములో నీవు ఆయన యొక్క ప్రేమలో సంతోషంలో ఆయన సంతోషం పెంచేటువంటి వాడుగా సంఘముగా లేకపోతే దేవుడు నిన్ను కూడా అలాగే అంటాడు ఒక దినాన్ని. జాగ్రత్త జాగ్రత్త అని ఈ వాక్యం ద్వారా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని జ్ఞాపకాన్ని తెస్తా ఉన్నాను. మనము ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, దేవుణ్ణి సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలి. దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి వ్యక్తిగా, సంతోష పెట్టేటువంటి దానముగా నీవు లేకపోతే ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎంతకాలం ప్రార్థన చేసినా నీవెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును చేరడు గాని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు కదండి. కనుక దేవుని మనము ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకుంటే దేవుని మనం సంతోష పెడతా ఉన్నామా, దుఃఖపరుస్తూ ఉన్నామా? దేవుని మనం సంతోష పెడతా ఉన్నామా, దుఃఖపరుస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. దావీదు పట్ల భక్తుల పట్ల దేవుడు ఏమంటా ఉన్నాడు, మోషేని ఏమంటా ఉన్నాడు అంటే, ఈయన నా ప్రియ స్నేహితుడు, నా హృదయానుసారుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని గురించి, నా స్నేహితుడని భక్తుడు అయినట్టు దావీదుని గురించి అని అంటా ఉన్నాడంటే, వాళ్ళు దేవుని సంతోషపెట్టారు కాబట్టి. ఒక మంచి పని చేస్తే మన తల్లిదండ్రులుగా మనము మెట్ల పట్ల సంతోషిస్తాం. ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తే మనం సంతోషిస్తాం కదండి. అలాగే మనము కూడా ఆత్మీయతలో అంతకంతకు ఎదుగుతూ ఉంటే, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే, వాక్యంలో ఎదుగుతూ ఉంటే, ప్రార్థించడంలో, వాక్యం చదవడంలో, పాడడంలో, మరి అంగలార్చడంలో, స్తుతించడంలో, ఆరాధించడంలో, వాక్యం చెప్పడంలో మనం ఎదుగుతూ ఉంటే ఎవరు సంతోషిస్తారు? మొట్టమొదటిగా దేవుని కంటే ముందు సంఘ కాపురి సంతోషిస్తాడు. అంతేనా? సంఘ కాపురి సంతోషిస్తాడు. మీరు అలాగే ఎప్పుడు కూడా అలాగే ఉంటే కనుక సంఘ కాపురి సంతోషిస్తాడా? సంఘ కాపురి సంతోషం అనిపించదు. మీరు ఆత్మీయ విషయాల్లో ఎదిగినప్పుడు, ఫలించినప్పుడు సంఘాన్ని కాల్చేటువంటి కాపరి సంతోషిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మన యొక్క పాయింట్ ఏంటంటే, మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని సంతోషపెడతా ఉన్నామా లేదా? అది ఒక ప్రశ్న వేసుకోవాలని కోరుతా ఉన్నాను. మనము దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి. రెండవదిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1:3 రెండవ పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయం విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అనగా దేవుడు ప్రేమపడిన సహోదరులారా, మీరు ఏర్పాటు చేయ 2:1-3 సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల
ఇక్కడ మనం ఆలోచన చేస్తే వాళ్ళు తెస్సలోనికి రాసినటువంటి సంఘం, తెస్సలోనికుల గురించినటువంటి విషయం మీకు తెలుసా? వీళ్ళు ఎవరో తెలుసా? తెస్సలోనికులు అంటే వీరు అన్యులు, అన్య సంఘం, ఇది అన్య ప్రజలు. అన్యులైనటువంటి వీరు అంతకంతకు ప్రభువులో ఎదుగుతా ఉన్నారు. దేవుణ్ణి సంతోషపెట్టడంలో, విశ్వాసములో అంతకంతకు విశ్వాసము, మూడవది ప్రేమ. ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మేము కూడా విశ్వాసంగానే ఉన్నామండి. సౌండ్ వస్తుంది పక్కన. విశ్వాసములో అభివృద్ధి చెందుతున్న మాకు కూడా విశ్వాసం ఉంది. నమ్ముటలు ఏమలైతే నమ్మడానికి సమస్తమును కూడా సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తాన్ని కూడా చేయగలడు. ఏదైనా మీరు ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేసుకుంటే, దేవుని మీద ఆనుకుని ఆధారపడి విశ్వాసంతో నమ్మకంతో దేవునికి మీరు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని చేస్తాడనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి నమ్మినప్పుడు దేవుడు నీ నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానటువంటి దేవుడు. ఆయన మన యొక్క మనవిని ఆలకించినటువంటి దేవుడు కదండి. మనలోనే ఏదైనా లోపం ఉంటే, మనలోనే ఏదైనా తేడా ఉంటే దేవుడు కార్యం చేయడానికి కొంత ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే మనము సరి చేసుకునేటువంటి వరకు కూడా ఆలస్యం చేస్తూనే ఉంటాడు. లోపం ఎవరిది? దేవునిది కాదు, మనదే. మనలో లోపం ఉంటేనే, మన ప్రార్థనలో ఏదైనా లోపం ఉంటేనే, మన విశ్వాసంలో ఏదైనా లోపం ఉంటేనే దేవుడు కార్యం చేయకుండా ఆగుతాడు కదండి. నమ్మటంలో, దేవుని నమ్మటంలో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏలియా ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు కదండి. ఒక ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉందంట. దేని గురించి? వర్షం గురించి ప్రార్థన చేస్తావు. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన ఏమైనా చేశారు మీరు? ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను కళ్ళారా చూశాను. హోరీ గేమ్స్ గారు తెలుసా మీకు? హోరీ గేమ్స్ గారు ఈ మధ్యలో చనిపోయాడు. అమెరికా పాస్టర్ గారు. మిషనరీ స్కూల్ గ్రౌండ్లో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మీటింగ్ నేను వెళ్ళాను. చుట్టూరు కూడా మేఘం కమ్మేసింది, భయంకరంగా మబ్బు అనమాట. మబ్బే కాదు, ఆయన మబ్బు పట్టినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేద్దాం అన్నాడు. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను కూడా అక్కడ ఉన్నాను. విషయం ఏంటంటే ఆ గ్రౌండ్ తప్ప ఆ చుట్టుపక్కల అందరికి దారుగా పోస్తా ఉంది వర్షం. నేను కళ్ళారా చూశాను. ఎప్పుడైతే మీటింగ్ అయిపోయిందో వర్షం పడింది ఆ గ్రౌండ్లో. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అలాగే ఒక ఆమె విశ్వాసంతో వర్షాల కొరకు ప్రార్థన చేస్తూ ఉందంట. ఎందుకంటే పంటలు వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే. అయితే ఆమె ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంది. ఆమె కూడా చిన్న అమ్మాయి ఉంది. వెళ్తా అమ్మ ఆగాని ఇంట్లోకి వెళ్ళిందంట. ఏంటి అంటే గొడుగు తెస్తాను. ఏమని వెళ్ళింది? గొడుగు తీసుకుని వస్తానమ్మా అని చిన్నది అమ్మతో చెప్పి వెళ్ళింది. ఆ అమ్మందంట, అసలే వర్షాలు లేక సత్తంటే గొడుగు అంటా వింటే దేనికోసం ప్రార్థన చేసింది ఆవిడ? చిన్నదానుకున్న విశ్వాసం అనుకుందా? అంటే విశ్వాసంతో చేసినట్ట, అపనమ్మకంతో చేసినట్ట? మన ప్రార్థనలు అలా ఉంటే దేవుడు కార్యం ఎలా చేస్తాడు? అంటే విశ్వాసంలో మనం బలహీనంగా ఉన్నామా, బలవంతులుగా ఉన్నామా, అభివృద్ధి చెందినటువంటి వారముగా ఉన్నామా, ఇంకా కూడా బలహీనంగానే ఉన్నామా? విశ్వాసంలో పసలేదన్నమాట, విశ్వాసంలో సరుకు లేదు. మనం ప్రార్థన చేస్తే, నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం కార్యం చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆమేన్.
కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి. రెండవది విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మూడవది ప్రేమలో, ఇందాక తమ్ముడు చదివాడు కదా అదే వాక్యంలో, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఏ ప్రేమ? ప్రేమలు రకరకాలు కదండి. ప్రేమలు జోలికి వెళ్తే ఈరోజు చెప్పుకున్న తరగతి అనమాట. అన్ని ప్రేమలు ఉన్నాయి లోకంలో కానండి. డబ్బెట్లు కొనుక్కునేటువంటి ప్రేమలు చాలా ఉన్నాయి. దుబాయ్లో వింతైనటువంటి ప్రేమలు ఉన్నాయి అనుకోండి, అది మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. దుబాయ్లో ప్రేమలు వేరు కదా. ఆ ప్రేమలు కాదు మనకు కావాల్సింది. ఆ ప్రేమలు కాదు మనకు కావాల్సింది. దేవుని ప్రేమ మనకు అవసరం. ఏ ప్రేమ కావాలా? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో మనం ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే డంబము లేనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఉప్పొంగినటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎంతకైనా కూడా ఆఖరికి ప్రాణమును అర్పించేనంతగా కూడా తెగించేది దేవుని యొక్క ప్రేమ కదండి. ఆ ప్రేమ నీవు కలిగి ఉన్నావా లేదా, దేవుని యొక్క ప్రేమలో నేను అభివృద్ధి చెందానా లేదా అనేది ప్రశ్నించుకుంటే ఏ ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందావనేది నీకు అర్థమవుతుంది. నాకు 3 నిమిషాలు నేను చాలా చెప్పాలనుకున్నాను. ఓకే, నాకు కూడా 1 గంటకి ఆరాధన ఉంది, ముగించేస్తాను. తమ్ముళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనము ఏ స్థితిలో ఎలాగా దేవుణ్ణి మనము సంతోష పెడతా ఉన్నాం, దేనిలో మనము అభివృద్ధి చెందాం. మనము ఇల్లు కట్టుకోవడంలో, లేకపోతే ఆస్తులు సంపాదించడంలో, బంగారం కూడగట్టుకోవడంలో, డబ్బు కూడగట్టుకోవడంలో, అన్నిటిలో కూడా మనం అభివృద్ధి చెంది ఉండొచ్చు. మంచిదే, అందుకొరకే కదా మనం వస్తాయి ఇక్కడికి. అన్నిటిలో కూడా అభివృద్ధి చెంది ఉండొచ్చు. కానీ ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా నీకు కావాల్సింది ఏంటంటే దేవుని సంతోషపెట్టడం, నువ్వు అభివృద్ధి చెందాలి. అది ప్రేమలో విశ్వాసంలో దేవుని ప్రేమించడంలో. అసలు దేవుణ్ణి ప్రేమించలేనోడు ఎవడన్నా ఉంటాడంటారా? ఒక ప్రశ్న అడిగి నేను ముగించేస్తాను. మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారా? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమవుతుంటుంది. దేవుణ్ణి మీరందరూ కూడా ప్రేమిస్తున్నారా? ఆమేన్. మీరందరూ కూడా ప్రేమిస్తున్నారా? ఈ మాట మీద ఉండండి. ఓకే, పేతురు భక్తుడిని దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తా ఉన్నావా అని అడిగితే పేతురు అన్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండోసారి ప్రేమిస్తున్నావు అంటే, ప్రభు నేను ప్రేమిస్తున్నాను కదా అని అన్నాడు. మూడోసారి నువ్వు ప్రేమిస్తున్నావంటే, నీకు తెలియదేంటి ప్రభు అని అన్నట్టుగా అని అన్నాడు కదండి. 3 సార్లు అడిగాడు. ఎందుకు 3 సార్లు అడిగాడు? దీనికి కూడా ఒక కారణం ఉంటుంది కదా. దేవుడు ఎందుకు 3 సార్లు అడిగాడు అని అంటే, అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ మాట ఎప్పుడు అడిగాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని ఈ మాట ఎప్పుడు అడిగాడు తెలుసా? ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళక ముందు 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని మాట్లాడాడు. అంతకు ముందు ఏం జరిగిందో స్టోరీ మీకు తెలుసు. నీవెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినటువంటి పేతురుని ముమ్మారు అడిగాడు. ఆమేన్. నువ్వు నాకు తెలియదు, యేసు ప్రభు అంటే నాకు తెలియదు, ఆయన నాకు సంబంధం లేదు, అయిపోయి నాకు తెలియదు అన్నాడు కదండి. అన్నాడు లేదా? యేసు ప్రభుతో పాటు తిరిగినటువంటి వ్యక్తి ప్రాణభీతి కొరకు యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకేశాడు. అందు గురించి యేసు ప్రభు వారు పేతురుని ఇక్కడ ముమ్మారు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అలాగే ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నాను, మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తున్నారని చెప్పారు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించడం అంటే ఏంటి? చెప్తామని అది ఆయన యొక్క ఆజ్ఞను గైకొన్నట్టే ఆయనను ప్రేమించడం. ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి. ప్రశ్న గొంతుకులో ఎలక్కాయ పడ్డట్టుందా? కష్టమే.
ఎలా చెప్పాలి? ఆయన ప్రేమిస్తానని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే చెప్పలేం. ఇందుకైతే చెప్పేశాం, ఆయన యొక్క ఆజ్ఞను గైకొనడే ఆయనను ప్రేమించడం అంట. నీవు ఆజ్ఞను గైకొనకుండా, ఆయన యొక్క చిత్తానికి నడవకుండా, ఆయన ప్రేమను పంచకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రంగా జీవించకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నీవు ఆయనను ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధం. నేను చెప్పట్లేదు, వాక్యం నేను చెప్పట్లేదండి, నన్ను ఏమనుకోవద్దు. ఆమె కనుక మనం గ్రహించాల్సిన నా సమయం అయిపోయింది. నాకు గ్రహించాల్సింది ఏంటంటే, మనము దేనిలో అభివృద్ధి చెందాం, దేనిలో అభివృద్ధి చెందాలి, దేనిలో అభివృద్ధి చెందాం, దేనిలో అభివృద్ధి చెందాలి చెప్పండి. మీరు నేర్చుకున్నది ఏంటి? చాలా అద్భుతం. దేనిలో అభివృద్ధి చెందాలి? దేవుని సంతోషపరచటంలో, ప్రేమించటంలో, విశ్వాసంలో, ప్రేమలో కదండి. వీటన్నిటి విషయంలో మనం ఎలా ఉండాలంటే, దేవుని సంతోషపెట్టి ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మీకందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, నా పేరు ఏంటండి? చూసుకోండి, జోసెఫ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ చర్చ్ మా సంఘం పేరు. సంఘం కొరకు ప్రార్థన చేయాలి ప్రభు నామం మరొకసారి మనం చేసుకుంటున్నాం. మరొకసారి ఆహ్వానించినటువంటి తమ్ముడు కిషోర్ బాబుకి చెప్పినట్టు తిరిగి వచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.